జూన్ 7 దేవుని వాగ్దానం. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడను. మార్కు 16:16. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రభునందు ప్రియమైన విశ్వాసులారా, అందరూ క్షేమంగా ఉన్నారు కదా? దేవుని మహాకృపలో మనం మరొక నూతన దినాన్ని కలిగి ముందుకు వెళ్ళడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి నేను స్తుతులు చెల్లిస్తున్నాను. మనమందరం కూడా ప్రభు యొక్క చిత్తంలో ఈ యొక్క ఉన్నతమైన ఆశీర్వాదం పొందుకుంటూ ఉన్నాం. దేవుడు మనల్ని ఎప్పుడు కూడా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. నిజమే, ఈరోజు మనమందరం కూడా దేవునిలో సంతోషంగా ఉన్నామంటే అది కేవలం ఉచితమైన కృప. ప్రియ విశ్వాసి, ప్రభు ఇచ్చేటువంటి అద్భుతమైన రక్షణను మనము అనుభవించే వారంగా ఉండాలి. ప్రభు మనల్ని ఎప్పుడు కూడా నశింపబడాలని, దేవునికి దూరంగా ఉండాలని కోరుకునేవాడు కాదు. నీవు రక్షణ పొందుకుని ఆ గొప్ప రక్షణ ద్వారా దేవునికి సమీపంగా ఉండి ఆయనలో ఆనందించాలని కోరుకునే గొప్ప దేవుడు మన దేవుడు. అటువంటి గొప్ప రక్షణ దేవుడు నీకు ఇవ్వడానికి ఇష్టంగా ఉన్నాడు. అయితే మనం దేవుణ్ణి పూర్తిగా నమ్మాలి. నమ్మి మనం ఎప్పుడైతే బాప్తిసం పొందుతామో అప్పుడు రక్షింపబడతాం. మనలో చాలామంది నమ్మకుండా బాప్తిసం తీసుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది బాప్తిసం తీసుకున్నాక పడిపోయిన వాళ్ళు ఉంటారు. ఈరోజు ఒక్కటి విషయం మాత్రం నేను చెప్పగలను. నీవు ఎలాంటి పరిస్థితుల మధ్య ప్రయాణం చేస్తున్నావో, నువ్వు నమ్మకుండా బాప్తిసం తీసుకున్నావా, బాప్తిసం తీసుకుని నమ్మకాన్ని పోగొట్టుకున్నావా? కానీ ఇప్పుడు ప్రభు నీకు మరొక అవకాశం ఇస్తూ ఉన్నాడు. అలాంటి పరిస్థితులైన వాటిలో నుండి బయటికి రా. దేవుని దగ్గర మనం పూర్తిగా సరెండర్ అవ్వాలి. ఆయనకు మనల్ని మనం అప్పగించుకోవాలి. అప్పుడు ఆయన మనలను రక్షిస్తాడు. పిల్లరా, దేవుని రాకడ అతి సమీపంగా ఉండగా మనమందరం కూడా నమ్మి బాప్తిసం పొందుదాం. బాప్తిసం పొందిన నీవు దేవుని దగ్గర నమ్మకాన్ని పోగొట్టుకోవద్దు. అలాంటి గొప్ప ఆశీర్వాదం దేవుడు నీకు, నీ ద్వారా అనేకులకు అనుగ్రహించాలని, దేవుడు నీకు అటువంటి శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, నమ్మి బాప్తిసం పొందడం, బాప్తిసం పొంది నమ్మకాన్ని కోల్పోకుండా ఉండడం, అటువంటి ఉన్నత ఆశీర్వాదం బిడ్డలకు దయచేయండి. ప్రభువా, నీ ఆత్మతో బిడ్డలను నింపమని, నీ కృప బిడ్డల మీద ఎప్పుడూ ఉంచమని ప్రార్థిస్తున్నాను. నీవే బిడ్డలను ఆశీర్వదించండి, బలపరచండి. నేడు ప్రభువా, బిడ్డల యొక్క జీవితాల్లో ఉన్నతమైన ఆశీర్వాదాలను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. నేడు వారి ప్రయాణాల్లో, పనులలో అన్నిటిలో నీ బిడ్డలకు నువ్వు తోడుగా ఉండండి. నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. ఈ దిన దీవెనలతో నింపి మీరే మహిమ పొందండి. యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.